ఒక్కసారి ఈ విజువల్ చూడండి. ఈ విజువల్లో జనాలు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ప్రెసిడెంట్ ఇంటిని ముట్టడిస్తున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి పాలు లేక చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. అవును, మీరు చూస్తున్నది మన పక్కనున్న శ్రీలంక దేశం పడుతున్న అష్టకష్టాలు. ఒకప్పుడు ఎంతో సుభిక్షంగా ఉన్న శ్రీలంక కేవలం ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల రాత్రికి రాత్రి దాదాపు శ్మశానంలా తయారైంది. అక్షరాల దేశం దివాలా తీసింది. దానికి కారణం ఏంటో తెలుసా? రేపటి నుండి మనం దేశంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే రసాయన ఎరువులు వాడొద్దని, అంత ఆర్గానిక్ గా మారిపోవాలని అక్కడి ప్రభుత్వం తీసుకున్న తుగ్లక్ నిర్ణయమే. ఇక కట్ చేస్తే ఇప్పుడు సరిగ్గా అలాంటి మాటే మన ఇండియాలో కూడా వినిపిస్తోంది. మే 10వ తేదీన తెలంగాణ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ప్రసంగం మీరు వినే ఉంటారు కదా. యుద్ధం వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయని, అందుకే సామాన్యులు ఖర్చులు తగ్గించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ స్పీచ్ లోనే ఆయన ఇంకొక మాట కూడా చాలా సైలెంట్ గా చెప్పారు. అదేంటో తెలుసా? వ్యాపారాల్లో, వ్యవసాయంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్తో పాటు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకాన్ని మనం భారీగా తగ్గించాలని. వినడానికి ఇది పర్యావరణానికి, ఆరోగ్యానికి చాలా మంచి నిర్ణయంలా అనిపిస్తుంది కదా. కానీ ఎకనామిక్స్ తెలిసిన వాళ్లకు, హిస్టరీ చదివిన వాళ్లకు మాత్రం ఈ మాట వినగానే ఎక్కడో తేడా కొడుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే సరిగ్గా 4 ఏళ్ల క్రితం మన పక్కనే ఉన్న శ్రీలంక దేశం కూడా ఇలాంటి ఆలోచనే చేసింది. రాత్రికి రాత్రే కెమికల్ ఫెర్టిలైజర్స్ని బ్యాన్ చేసి సేంద్రియ ఎరువులతో పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళింది. కట్ చేస్తే ఒకప్పుడు ఎంతో సుభిక్షంగా ఉన్న ఆ దేశం ఇప్పుడు భిక్షాటన చేసే స్థితికి వచ్చేసింది. ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. మరి మోడీ గారు కూడా ఇండియాలో అదే ప్లాన్ అమలు చేయబోతున్నారా? ఒకవేళ రసాయనిక ఎరువులను తగ్గిస్తే శ్రీలంకకు పట్టిన గతే మనకు పడుతుందా? ఏ వస్తువుల ధరలు ఆకాశాన్ని తాగుతాయి? ఇలాంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల శ్రీలంకతో పాటు ప్రపంచ దేశాల ఉదాహరణలతో ఈరోజు కంప్లీట్ పోస్ట్ మార్టం చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన పొరుగు దేశం శ్రీలంకకు ఒక దారుణమైన గతి ఎందుకు పట్టిందో క్లియర్గా తెలుసుకుందాం. 2021 ఏప్రిల్లో అప్పటి శ్రీలంక ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్స ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని రసాయన ఎరువులు, పురుగుల మందుల దిగుమతిని రాత్రికి రాత్రే పూర్తిగా బ్యాన్ చేసేశారు. ఈ రోజు నుండి మన దేశంలో 100% ఆర్గానిక్ ఫార్మింగ్ మాత్రమే జరగాలి, మనమంతా ఆరోగ్యంగా మారిపోవాలని కళ్ళగన్నారు. కానీ ఎకనామిక్స్ లో ఒక రూల్ ఉంది. ఏ మార్పైనా సిస్టమేటిక్గా జరగాలి, కానీ రాత్రికి రాత్రి ఒక పెద్ద దేశం మీద రుద్దకూడదని. ఈ రసాయన ఎరువులు ఆగిపోగానే భూమికి అలవాటైన పోషకాలు అందలేదు. సేంద్రియ ఎరువులు ఆ స్థాయిలో మార్కెట్లో అందుబాటులో లేవు. దాంతో పంట దిగుబడి ఘోరంగా పడిపోయింది. శ్రీలంకకు ప్రధాన ఆదాయ వనరులైన వరి సాగు 20 నుంచి 30% పడిపోయింది. ఛాయ్ ఆకులు దెబ్బతిన్నాయి. ఎగుమతులు తగ్గిపోయి దేశంలో ఫుడ్ క్రైసిస్ మొదలైంది. ఒకప్పుడు బియ్యాన్ని ఎగుమతి చేసిన శ్రీలంక బయట దేశాల నుంచి బియ్యాన్ని కొనుక్కోవాల్సిన దుస్థితికి వచ్చింది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఖాళీ అయిపోయి దేశం దివాలా తీసింది. ప్రజలు రోడ్డెక్కి ప్రెసిడెంట్ ఇంటిని ముట్టడించే పరిస్థితికి వచ్చింది. ఒక చిన్న తప్పుడు నిర్ణయం ఒక దేశాన్ని ఆల్మోస్ట్ శ్మశానంగా మార్చేసింది. ఇప్పుడు ఇండియా విషయానికి వద్దాం. మోడీ గారు ఎందుకు రసాయన ఎరువులు తగ్గించాలని అంటున్నారు? దీని వెనుక ఒక పెద్ద ఎకనామికల్ ఈక్వేషన్ ఉంది. మన దేశానికి కావాల్సిన రసాయన ఎరువుల్లో ముఖ్యంగా యూరియా, డిఏపి, పొటాష్లను రష్యా, ఉక్రెయిన్, గల్ఫ్ దేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటాం. కానీ ఇప్పుడు నడుస్తున్న అంతర్జాతీయ యుద్ధాల వల్ల గ్లోబల్ మార్కెట్లో ఫర్టిలైజర్స్ ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. మన ప్రభుత్వం సామాన్య రైతు మీద భారం పడకూడదని ఏటా లక్షల కోట్ల రూపాయల సబ్సిడీని భరిస్తోంది. ఈ సబ్సిడీ భారం దేశ జనాభాకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే ప్రభుత్వం ఎలాగైనా ఈ రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి సబ్సిడీ బిల్లును తగ్గించుకోవాలని చూస్తుంది. కానీ లార్జ్ స్కేల్లో చూస్తే మన దేశ జనాభా దాదాపు 140 కోట్లు పైమాటే. ఇంత పెద్ద జనాభాకు ప్రతిరోజు అన్నం పెట్టాలంటే రసాయన ఎరువుల సహాయం లేకుండా కేవలం ఆర్గానిక్ ఫార్మింగ్తో పంటలు పండించడం అసాధ్యం. ఒకవేళ మోడీ గారు చెప్పినట్లు రసాయన ఎరువుల వాడకాన్ని సడన్గా తగ్గిస్తే మన దేశంలో కూడా పంట దిగుబడి ఘోరంగా పడిపోతుంది. డిమాండ్కి తగ్గ సప్లై లేకపోతే ఏమవుతుంది? మార్కెట్లో ప్రైస్ బాంబ్ పేలుతోంది. శ్రీలంకలో జరిగినట్లే మన వంటింట్లో కూడా మంట పుడుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏ వస్తువుల ధరలు ఎంత దారుణంగా పెరుగుతాయో మీకు ఎగ్జాంపుల్తో వివరిస్తా. మన నిత్యావసర వస్తువుల ధరల జాబితా ఎలా మారబోతుందో చూద్దాం. ఒకటి, ఆహార ధాన్యాల విషయానికి వద్దాం. వరి, గోధుమ పంటలకు యూరియా అత్యంత కీలకం కాబట్టి రసాయన ఎరువులు వాడడం తగ్గిస్తే ఎకరాకు వచ్చే బస్తాల సంఖ్య సగానికి పడిపోతుంది. ఈరోజు మార్కెట్లో కిలో 50 రూపాయలున్న నార్మల్ బియ్యం ధర సడన్గా 120 రూపాయల నుంచి 150కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కూరగాయలు, పండ్ల విషయానికి వద్దాం. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వంటి పంటలకు తెగుళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. కెమికల్స్ వాడకపోతే పంటలు త్వరగా పాడైపోతాయి. ఫలితంగా మార్కెట్లో కూరగాయల కొరత ఏర్పడి ఉల్లిపాయలు, టమాటాల ధరలు సెంచరీ దాటి
ఎప్పుడో ట్రిపుల్ డిజిట్లోనే అంటే 150 నుంచి 200 రూపాయలు ఉండే ప్రమాదం లేకపోలేదు. ఇక మూడోది వంట నూనెలు. వేరుశెనగ, సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ వంటి దిగుబడి తగ్గుతుంది. మోడీ గారు ఆల్రెడీ వంట నూనె వాడకం తగ్గించమని చెప్పారు. ఎందుకంటే వాటి రేట్లు భవిష్యత్తులో లీటర్ 250 రూపాయల నుంచి 300కి పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నాలుగోది పాలు, పాల పదార్థాలు. పశువులకు వేసే గడ్డి, దానా పండించాలన్నా కూడా ఎరువులు కావాల్సిందే. దానా ధరలు పెరిగితే ఆటోమేటిక్గా లీటర్ పాలు 100 మార్కును దాటేస్తుంది. పాలు, నెయ్యి, పెరుగు అన్నీ సామాన్యుడికి లగ్జరీ వస్తువులుగా మారిపోతాయి. ఇలాంటి ప్రయోగాలు చేసి దెబ్బతిన్నది కేవలం శ్రీలంక మాత్రమే కాదు, ప్రపంచంలో మరికొన్ని దేశాలు ఉదాహరణలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఒకటి నెదర్లాండ్. యూరోప్లోని ఈ సంపన్న దేశం పర్యావరణ పరిరక్షణ పేరుతో నైట్రోజన్ ఎమిషన్స్ తగ్గించాలని, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించాలని రూల్స్ పెట్టింది. అంతే, అక్కడ రైతులు రోడ్లపైకి వచ్చి ట్రాక్టర్లతో దేశాన్ని స్తంభింపజేశారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న దేశం ఇలాంటి రూల్స్ పెడితే ఆహార భద్రత దెబ్బతింటోందని వాళ్ళు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఇక ఘనా విషయానికి వస్తే, ఆఫ్రికాలోని ఈ దేశం కూడా సడన్ గా ఫర్టిలైజర్ సబ్సిడీలను కట్ చేసి ఆర్గానిక్ వైపు వెళ్లాలని చూసింది. ఫలితంగా అక్కడ ప్రధాన వంట అయిన కోకో దిగుబడి ఘోరంగా పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో ఇన్ఫ్లేషన్ 50%కి పెరిగిపోయింది. సామాన్యులు ఒక పూట తిండి కోసం బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల భూమి పాడవుతుంది, క్యాన్సర్లు వస్తాయి. ఇవన్నీ నిజమే, కాదనలేము. కానీ దానికి పరిష్కారం రాత్రికి రాత్రి కెమికల్స్ని ఆపేయడం కాదు కదా. ఎందుకంటే కారణాలు ఏవైనా ప్రశాంతంగా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని సబ్సిడీ రూపంలో అంటగట్టింది ఎవరు? ప్రభుత్వాలే కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్కి మారండి అంటే అంత ఈజీ కాదు కదా. ప్రభుత్వం అనుసరించాల్సింది గ్రాడ్యుయేట్ ట్రాన్సిషన్, అంటే క్రమంగా మార్చడం, ఒకేసారి మన మీద రుద్దడం కాదు. రైతులకు కెమికల్ ఎరువులతో పాటు బయో ఫర్టిలైజర్స్ని కలిపి వాడేలా ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ శిక్షణ ఇవ్వాలి. సడన్ గా సబ్సిడీలు కట్ చేయకుండా ఆల్టర్నేట్ ఎరువుల ధరలను తగ్గించాలి. సాయిల్ టెస్టింగ్ జరిపి ఏ భూమికి ఎంత అవసరమో అంతే ఎరువులు వేసేలా టెక్నాలజీని వాడాలి. శ్రీలంక లాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవడం, పక్కా ప్లానింగ్తో వెళ్తేనే మన దేశం సేఫ్గా ఉంటుంది. లేదంటే 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఆహార సంక్షోభం వస్తే దాన్ని ఏ దేశం కూడా కాపాడలేదు. ఇది మోడీ గారు చెప్పిన కెమికల్ ఫర్టిలైజర్స్ తగ్గింపు వెనుక ఉన్న అసలు ఎకనామిక్స్ మరియు అందులో దాగి ఉన్న డేంజర్ బెల్స్. పర్యావరణం పేరుతో మన జేబులకు, మన కడుపుకు మంట పెట్టే ఇలాంటి నిర్ణయాలపై ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని మనం కోరుకుందాం. మరి మీరేమంటారు? ఇండియాలో రసాయన ఎరువులను సడన్గా తగ్గిస్తే మనం తట్టుకోగలమా? ఇప్పటికిప్పుడే ఆర్గానిక్ ఫార్మింగ్లో 140 కోట్ల మందికి అన్నం పెట్టగలమా? ఇది సాధ్యమేనా? కింద కామెంట్ బాక్స్లో మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి. మీ ఇంట్లో వాళ్ళకి, రైతు మిత్రులకి, ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డైనమిక్ అండ్ ఇన్ఫర్మేటివ్ గ్లోబల్ ఎకనామికల్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి 3TV స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.